నిర్గమకాండము 20వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కాని, క్రింది భూమి ఎందే కాని, భూమి కింద నీళ్ళ ఎందే కాని, ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. స్పష్టంగా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది బైబిల్. ఇది నా సొంతంగా చెప్పట్లేదు. అయినా కూడా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనకి నచ్చిన ఫోటోలను పెట్టుకుంటున్నాం, మనకి నచ్చిన బొమ్మలను పెట్టుకుంటున్నాం. తప్పు కదా అది. అలా చేయటం వల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావు ఒకసారి ఆలోచించండి. పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి ఎందే కాని, భూమి కింద నీళ్ళ ఎందే కాని, ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ రోజున క్రైస్తవులే వారికి నచ్చిన ఫోటోలు పెట్టుకుంటున్నారు, వారికి నచ్చిన బొమ్మలు పెట్టుకుంటున్నారు, వాటినే పూజిస్తున్నారు. మీ పరిస్థితి ఏమిటి? వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? ఏలైనా గాని దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించవాడనై ఉన్నాను. ఈ లోక ఆచారాలు, మూఢనమ్మకాలు అవి మారితేనే మన మీద ఉండే శాపాన్ని దేవుడు కొట్టివేస్తాడు. మనం ఇంకా వాక్యానికి విరుద్ధంగా అవే పూజలు చేస్తూ ఉంటే, అవే బొమ్మల మీదే మనం పెంచుకుంటా ఉంటే మమకారాన్ని, దేవుడికి అసహ్యం వేస్తుంది, దేవుడికి కోపం వస్తుంది. దేవుడు ఎలా ఉంటాడో ఎవరో చూడలేదు. ఈవెన్ యేసు ప్రభు అయినా సరే 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎలా ఉన్నాడని వీళ్ళు ఊహించి రాశారు, ఊహించి ఆ చిత్రపటాన్ని గీశారు. ఆడెవడో సినిమా యాక్టర్ యేసు ప్రభు వేసి వేసుకుని ఒక సినిమా తీస్తే ఆ హీరో ఫోటో పెట్టుకుంటున్నారు అందరూ ఈ రోజున యేసు ప్రభు అని చెప్పి. మన పిల్లలు మన దగ్గరికి వచ్చి నాన్న అనాలి. మన పక్కింటి దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలిస్తే సొంత నాన్నకి ఎంత కోపం వస్తుంది, ఎంత బాధ వేస్తుంది. మరి ఎందుకు మనము ఆ విగ్రహారాధనలో ఉండాలి? గ్రహించాలి. మరి మీకు చెప్పట్లేదేమో, ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజో తెలియదు. ఇప్పుడు మేము 350 కిలోమీటర్ల నుంచి వచ్చాము, మళ్ళీ 350 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్ళేదాకా గ్యారంటీ ఉందా? లేదు. ఒకవేళ యాక్సిడెంట్ ఈ రోజే నేను చనిపోయినా నాకు సంతోషమే, నేను ఆయన రాజ్యానికి చేరతాను. మరి నీకు ఈ గురి గమ్యం నీకుందా?